డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా జడ్జి డాక్టర్ హేమంత్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి సమీకృత జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో అదనపు కలెక్టర్లు జరుణశ్రీ, జేవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తూ డ్రగ్స్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ ఆసంతం అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులచే డ్రగ్స్ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ మానవహారం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలు వివరించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. చేయమని చెప్పేసి మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంతమంది ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు, ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం మన ఇక్కడ ఉన్న వాళ్ళకి కాకుండా మన కుటుంబంలో వాళ్ళకి, సమాజంలో అందరికీ కూడా మనం చేయాలని చెప్పేసి మనం కూడా ఈ ప్రతిజ్ఞ చేద్దాము అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను చెప్పిన దాన్ని మళ్ళీ మీరు ఒకసారి దాన్ని రిపీట్ చేయండి. ఏదో ఇంగ్లీష్ రిపీట్ చేయడం కాదు. నేను మాదక ద్రవ్యాల మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల
భాగస్వామిని అవుతానని వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసు వారికి కానీ మిగతా డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజ శ్రేయస్సే లక్ష్యంగా సాగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.